హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫ్రెండ్స్. మీకైతే ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణ్ కుమార్. మా అమ్మగారు మంజుల, ఫౌండర్ ఆఫ్ మంజుల ఉమెన్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్, ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ ఆర్ఫనేజ్ హోమ్, చింతమానుపల్లి విలేజ్, గోరంట్ల మండల్, శ్రీ సత్యసాయి డిస్టిక్. ఇక్కడ యాక్చువల్లీ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మీరు ఈరోజు అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు మీ ఆశ్రమంలో? 53 మెంబర్స్. 53 మెంబర్స్ ఉన్నారు. అంటే వీళ్ళకి ఎలా చేస్తున్నారు? ఫుడ్ కానీ ఇలాంటివి స్పాన్సర్స్ ఉన్నారా, మీరు ఓన్ చేస్తారు? అంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, సేమ్ మన మంజుల చారిటబుల్ ట్రస్ట్ మీదనే. ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇట్లా సోషల్ మీడియా ద్వారా కొంతమంది చూసి లోకల్ డోనర్స్, అంటే వాళ్ళే కొంచెం ఏదైనా డొనేట్ చేయడం. ఇంకా మనకి ఇక్కడ లోకల్ డోనర్స్ ఎవరు లేనప్పుడు మనమే సొంతంగా చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన ఆశ్రమం పెట్టి 7th ఇయర్ రన్నింగ్, కానీ 5 years అనేది సొంతంగానే చేసాం. ఇప్పుడు ఈ మధ్య మనం అంటే సోషల్ మీడియా ఎప్పుడైతే యాక్టివేట్ చేయడం, దాని ద్వారా చూసిన వాళ్ళు రావడం, ఇక్కడికి వచ్చి ఏదైనా డొనేట్ చేయడం, ఫుడ్ ఇట్లాంటివి అయితే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ అంటే ఇదంతా కూడా మీరు ఓన్ కన్స్ట్రక్షన్? ఇదంతా మా ఓన్ ప్లేసే. ఓకే, ఓన్ ప్లేస్ మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 53 మెంబర్స్ చేస్తున్నారు. అవును. ఓకే, ఇది ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటిది మీరు ఎవరన్నా స్పాన్సరింగ్ చేయాలనుకున్నా కానీ, నెక్స్ట్ ఏదైనా కానీ మీరు చేయాలంటే QR కోడ్ స్కానర్ ఉంటుంది. తర్వాత కానీ మీకు నచ్చితే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చేయాల్సి ఉంటుంది. రింగ్ రోడ్ నుంచి ఇది ఓన్ తీసుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారండి. మీరు కూడా ఏమన్నా చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి చూసి హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఎనీవన్ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా కానీ ఇవ్వచ్చండి. సిమెంట్ కానీ, బ్రిక్స్ కానీ, స్టీల్ కానీ, ఎనీవన్ ఇవ్వండి. చాలా మంచిది పేదవాళ్ళకు. మనం కొత్తది బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజెంట్ మనం ఉన్న బిల్డింగ్ అయితే రేకుల షెడ్. సో వర్షం వచ్చినప్పుడు వాన, మరి ఎండ వచ్చినప్పుడు వేడి, చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి, అలానే ఇది నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి అయితే మొత్తం మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆశ్రమం మొత్తం అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే మేము మళ్ళీ ఓన్గానే మా సొంత డబ్బుతోనే ప్లేస్ అయితే కొని కొత్తగా బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఆ బిల్డింగ్ కోసం ఎవరైనా కానీ బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ ఏదైనా మాకు డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం చెప్పండి, ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాగా అంటే మీరు సేవ చేయడం కోసం? ఇక్కడైతే మన మంజుల ఉమెన్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్లో అయితే 50 మంది ఉన్నారు. ఒక 10 మంది అయితే పూర్తి బెడ్ రెస్ట్లో ఉన్నారు. అంటే రకరకాల మెంటల్గా ఉండేవాళ్ళు, తర్వాత కాలు చేయి ఇరిగిండేవాళ్ళు, పూర్తిగా లేని వాళ్ళు, వికలాంగులు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి 11 మందికి అయితే మనమే డ్రైపర్లు మార్చల్లా, భోజనం తినిపించల్లా, కాఫీ దాపల్లా, 8 గంటలకి 8:30 అంతా స్నానాలు చేయించాలా. దగ్గరుండి మన చిన్నపిల్లల్లాగా చూసుకోవాలా 11 మందిని. మిగతా వాళ్ళు అయితే పర్వాలే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళందరికీ సేవ చేస్తున్నాము. అంటే ఇక్కడ ఉండి 50 మందిలో కానీ అబ్బా అంటే ఒక 10 మందికి పిల్లలు ఉండొచ్చు. మిగతా వాళ్ళకైతే పిల్లలు కానీ, పెన్షన్లు కానీ, కొంతమందికి ఇండ్లు కానీ ఏమీ లేని అనాథలుగా ఉండేవాళ్ళే పూర్తిగా అలాంటి వాళ్ళే మన దగ్గర ఉన్నారు. నేను తీసుకోవడం కానీ అలాంటి వాళ్ళే తీసుకున్నా. ఎందుకంటే కొడుకులుండి సేవ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వాళ్ళ పిల్లలు చూసుకుంటారు. మనం సేవ చేస్తున్నాం కాబట్టి ఎవరు ఏమీ లేని వాళ్ళకి చేస్తేనే మంచిగా ఉంటుందనేసి నేను అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకొని తీసుకున్నాము. వాళ్ళకైతే సొంత పిల్లల కంటే ఎక్కువ చేస్తున్నాము. ఇది మన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కానీ ఉంది. నేను చెప్పడమే కాదు, మీరు కానీ చూసి ఇక్కడికి వచ్చి మీ కళ్ళారా మీరు చూసే ఏ ఒక్కరికైనా ఏమైనా చేయాలని మంచి మనసు ఉంటే చేయొచ్చు. యాక్చువల్గా వీళ్ళందరికీ కూడా మీరు ఫ్రీ చేస్తున్నారా, మంత్లీ పేమెంట్ తీసుకుంటున్నారా అండి? అది అయితే మేమైతే ఓ డౌట్ కానీ మీకు ఉండే డౌట్కి కానీ చెప్తా సార్ మీకు. మేమైతే ఇక్కడ ఉండే వాళ్ళతో ఎవరితో డబ్బులు అయితే తీసుకోలేదు, అందరికీ ఫ్రీ చేస్తున్నాము.
పింఛనే వచ్చే వాళ్ళు అయితే ఈ మధ్యనే కొంతమందికి అయితే పింఛన్ వస్తుంది, ఒక 10-15 మందికి వస్తుంది. ఆ అమౌంట్ కానీ అయితే 2000 అవ్వాల దగ్గర ఉంటుంది. 2000 అయితే మన కొత్త ఆశ్రమం కడుతున్నాం కదా, దానికైతే సపోర్ట్ చేస్తున్నారు ఆ అమౌంట్. కానీ మిగతా వాళ్ళు రాని వాళ్ళకైతే ఎవరికి పూర్తిగా వాళ్ళకే లేనప్పుడు మనకి ఎట్లా ఇస్తారు, ఫ్రీగానే చేస్తున్నాం. ఓకే, అంటే వీళ్ళకి హాస్పిటల్ కానీ ఇలాంటివి మెడిసిన్ కానీ మెన్షన్ హాస్పిటల్ అయితే ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేనే మందులు తెచ్చేదాన్ని. ఇప్పుడైతే గవర్నమెంట్లోనే మధు హాస్పిటల్ అని ప్రైవేట్ హాస్పిటల్ పెట్టినారు. ఆ డాక్టర్ అయితే మంచి సపోర్ట్ మాకు, అసలు దేవుని కంటే గొప్పోడు ఆయన తెలుసుకోవాల్సింది మేము. డాక్టర్ అయితే మంచి సపోర్ట్గా ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపిస్తున్నాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.